అంబటి రాంబాబు గారు మొన్న మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా ఏ విధంగా చీకొట్టారో మనం చూసాం. ఈ అంబటి రాంబాబు గారిని కొంతమంది సంబరాల రాంబాబు అని అంటారు. ఈయన చేసే పనులు ఎలా ఉంటాయంటే లేకి పనులు అంటారు. అలాంటి లేకి పనులు చేస్తూ ఉంటారు. వయసు వచ్చినా గానీ బుద్ధి రాలేదంటారు కదా, అది అంబటి రాంబాబు గారికి 100% ఎవరో అంబటి రాంబాబు గారికి సానుభూతి తెలియజేయటం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలు ఎలా ఉంటాయంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తాడు. ఈరోజు వాళ్ళ కూతురుని తీసుకొని వచ్చి ఎంతో అమాయకంగా మాట్లాడిస్తూ ఈ విధంగా కుల రాజకీయాలు చేయాలనుకుంటాడు. అంటే కుల రాజకీయాలు ఎవరు చేస్తారు? గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతాడు, కులం రాజకీయాలు చేస్తారంటారు. ఆ విధంగా గుణం లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు కుల రాజకీయాలు చేస్తూ అంబటి రాంబాబు గారు వాళ్ళ కూతురుని తీసుకొని వచ్చి ఈరోజు మాట్లాడిస్తూ ఉన్నారు. ఆమె ఏం మాట్లాడుతుందో ఒక్కసారి చూద్దాం మనం. నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ళ పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల